జిగురు ఉండదు. సో గోధుమ పిండిలో ఉండే గ్లూటెన్ వల్ల బంక వస్తుంది. సో ఆల్ మిల్లెట్స్ ఆర్ గ్లూటెన్ ఫ్రీ, గ్లూటెన్ ఉండదు. సో ఆ బంక వచ్చేదానికోసము మీరు యూ విల్ హ్యావ్ టు యూజ్ సమ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ లాంటిది, ఉరుద్దాల్ లాంటి పిండి, ఉరుద్దాల్ పిండి వాడచ్చు, లేకుంటే హార్స్ గ్రామ్ పిండి వాడచ్చు, శనగ పిండి వాడచ్చు. ఇలాంటి దాంట్లో కొంచెం బంక వస్తుంది, ఎస్పెషలీ మీరు వేడి నీళ్ళతో చేసినప్పుడు ఆ బంక వస్తుంది. సో దెన్ మీరు రొట్టెలు ఈజీగా చపాతీ లాగా ఈజీగా చేసుకునేదానికి సాధ్యం అవుతుంది. ఇప్పుడు నేను దీనికి సో ఆల్వేస్ రేషియో, కరెక్ట్ రేషియో ఆఫ్ ఈటింగ్ ప్రోటీన్ ఇస్ టు కార్బోహైడ్రేట్ ఇస్ 1:4. సో ఒక భాగం ప్రోటీన్ అయితే 4 parts మీరు కార్బోహైడ్రేట్ వాడాలి. సో ఇక్కడ ప్రోటీన్ అంశం ఏమి ఉరుద్దాల్లో ఉంటుంది, ఎక్కువ ప్రోటీన్ అంశం. సో 1 part నేను ఇప్పుడు 2 cups ఫ్లవర్ వేసుకున్నాను. సో 1/2 cup ఆఫ్ ఉరుద్దాల్ పిండి సరిపోతుంది. దీనికి అంత కూడా అవసరం లేదు, బనానాతోనూ కొంచెం బంక వస్తుంది. సో ఐ విల్ జస్ట్ బి యాడింగ్ 3 spoons ఆఫ్ ఉరుద్దాల్ ఫ్లవర్. So next step is ripe bananas. బాగా పండు అయిండే అరటి పండు మ్యాష్ చేసుకోవాలి. నల్లగా అంటే ఇంకా మంచిది, ఎంత పండు అయింటుందో మీకు తినేదానికి ఓవర్ రైప్ అయిపోయింది అనిపించిన బనానాతో ఇది చేసుకోవచ్చు. సో మొత్తం లంప్స్ లేకుండా మ్యాష్ చేసుకోవాలి. సో మిక్స్ ఇట్ ఇన్ టు ద ఫ్లవర్. వాళ్ళు నల్లగా అయిపోతుందని అలాగే తెచ్చారు. ఓకే, సో 2 cups ఫ్లవర్ కి 2 bananas వేసాను. నెక్స్ట్ దీనికి కొంచెం పెరుగు. సో అరౌండ్ 1/2 cup ఆఫ్ పెరుగు వేస్తున్నాను. నీళ్లు వేసుకోకుండా అరటి పండులో ఉండే తడి పెరుగుతోనే కలుపుకోవాలి. కొంచెం తాటి బెల్లం వేస్తాను ఇంకొంచెం తీపి వచ్చేదానికి. సో దాంతో సరిపోతుంది. ఆల్రెడీ అరటి పండులో తీపి ఉంటుంది. సో నాట్ టూ మచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. సో పిండి కలిపిన తర్వాత if you have already used flour which has been soaked and then made into flour, then 15-20 minutes రెస్ట్ చేస్తే సరిపోతుంది. లేకుంటే కలిపి మీరు ఒక 2 hours పెట్టేయాల్సి వస్తుంది. సో పైన కొంచెం ఆయిల్ డ్రిజిల్ చేసి కుసుమల నూనె వాడుతున్నాం. Just smear it with a little bit of oil and set it aside. So we did this first because మిగిలిందంతా చేసి అయ్యేంత లోపల that will at least soak for another nice 20-30 minutes. So while we అందరూ ఎలాగో రెసిపీ రాసుకునే దానికి పెన్ పేపర్ పెట్టుకున్నారు, మిగిలిన కొన్ని ఐటమ్స్ వచ్చేంత లోపల విల్ ప్లే a small game. ఓకే, సో మీరు పేపర్ పెన్ లేదా? ఓకే, టైపింగ్. ఓకే, పీపుల్ ప్రిఫర్ టు టైప్ దెన్ రైట్ నౌ. ఓకే, టెక్నాలజీ ఏజ్ ఇది. ఎస్, సో చపాతీకి ఆల్రెడీ లాస్ట్ టైం వీడియో ఉంది, ప్రాపర్ వీడియో. అందుకే ప్రతి బ్యాచ్ లో చేస్తూ నిన్న ఈసారి కొంచెం డిఫరెంట్ గా పూరి చేస్తామని మీ గ్రూప్ లో వస్తుంది. సో బేసికలీ ఏం చేయాలంటే మీరు ఇలా
ఉరదాల్ ఫ్లవర్ మిక్స్ చేస్తే 1 part, 4 parts సిరిధాన్యాల పిండి. దాన్ని మిక్స్ చేసి వేడి నీళ్ళలో బాగా కలిపి నాదేసి పెట్టేసి 5-6 hours తర్వాత చేసుకుంటేనూ వస్తుంది. లేకుంటే వేడి నీళ్ళు వచ్చిన తర్వాత ఈ మిక్స్ చేసిన పిండి దాంట్లో వేసి ఒక 2 నిమిషాలు ఆవిరిలో ఉడికేదానికి వదిలిపెట్టి బాగా నాదుకొని చేసినా వస్తుంది. సో వెరీ సింపుల్, నో బిగ్ కాంప్లికేటెడ్ థింగ్. ఆ బంక కోసము మినిమల్ పిండి వేసేది అవసరం. ఆ బంక రిలీజ్ అయ్యే దానికోసం కొంచెం వేడి కావాలి. సో వేడి నీళ్ళలో కలిపి బాగా నాదితే వస్తుంది. లేకుంటే ఆవిరిలో వేసి నీళ్లు ఉడికేదానికి పెట్టి దాంట్లో పిండి వేసేసి ఆవిరిలో దాన్ని కొంచెం ఉడకపెట్టి బాగా కలిపితేనూ వస్తుంది. ఈజీగా చేసుకోవచ్చు. వీడియో మొత్తం డీటెయిల్డ్గా ఉంది, సో దాన్ని చూసుకొని చేసుకోవచ్చు. దీంట్లో మూంగ్ దాల్ వాడుతున్నాం, అంటే పెసరబాల్ బాగా మెత్తగా ఉడికించినది. ఏదైనా సిరిధాన్యం అది కూడా మెత్తగా ఉడికించుకొని ఆనియన్, గరం మసాలా పౌడర్, సాల్ట్, టర్మరిక్, చిల్లీ పౌడర్, శుంఠి, జింజర్, టొమాటో, క్యారెట్, బఠానాలు, ఇంగువ, గరం మసాలా పౌడర్, జీరా పౌడర్ అండ్ పుదీనా వేసుకోవచ్చు. కావాల్సింటే మెంతాకు వేసుకోవచ్చు, మీ ఇష్టం. లేకుంటే ఓన్లీ కొత్తిమీర ఎక్కువగా వేసుకోవచ్చు. ఎనీథింగ్ వి వాంట్ టు ఇన్కార్పొరేట్ ప్రతి ఒక్క వంటలోనూ ఏదైనా ఒక్క ఆకుకూర అయినా వాడుకోవాలి అనే దానికోసం వీఆర్ యూజింగ్ వన్ ఆర్ ద అదర్ గ్రీన్ లీఫీ వెజిటబుల్. సో ఫస్ట్ పొంగల్ అందరూ చేసుకుంటాం, కానీ పొంగల్లో వెజిటబుల్స్ ఉండవు. సో అందుకే దాని బదులుగా ఫర్ బ్రేక్ఫాస్ట్ ఇట్ సెల్ఫ్. సో అందరూ తప్పు చేసేదేమి, బ్రేక్ఫాస్ట్ ని నెగ్లెక్ట్ చేస్తారు. బట్ బ్రేక్ఫాస్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే. సో ఇట్ ఈస్ వాట్ డిసైడ్స్ యువర్ ఎనర్జీ ఫర్ ద కంప్లీట్ డే. సన్నగా కావాలనుకున్న వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేది చాలా తప్పు. యూ కెన్ స్కిప్ లంచ్ ఆర్ యూ కెన్ హ్యావ్ లైట్ డిన్నర్, బట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ మీల్గా అట్లీస్ట్ బిఫోర్ 9-9:30 తినేది చాలా అవసరం. లాట్ ఆఫ్ హౌస్ వైఫ్స్ స్కిప్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్లీ. ఒకేసారి మధ్యాహ్నం 12 o'clockకి వంట అయిన తర్వాత తింటారు. బ్రేక్ఫాస్ట్ చేసినా బాక్స్కి వేసి పంపించేస్తారు, మళ్ళీ వంటలో బిజీ అయిపోతారు, టిఫిన్ తినరు. దట్స్ అ వెరీ రాంగ్ హ్యాబిట్ టు హ్యావ్. బ్రేక్ఫాస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ బ్రేక్ఫాస్ట్లో మీకు కంప్లీట్ న్యూట్రిషన్ ఉండేది అవసరం. సో ట్రై టు ఇన్కార్పొరేట్ వెజిటబుల్స్ అండ్ గ్రీన్ లీవ్స్ ఇంటూ యువర్ బ్రేక్ఫాస్ట్. సో దానికోసమే పొంగల్లోనే కొంచెం డీవియేషన్, కొంచెం వేరియేషన్, దాంట్లోనే వీఆర్ ట్రయింగ్ టు ఇన్కార్పొరేట్ లీఫ్ అండ్ వెజిటబుల్స్ ఇన్ దట్. సో దాన్ని కిచిడి అని పిలుస్తాం. సో నూనె వేడి అయిన తర్వాత ఇక్కడ అన్ని కొంచెం నిదానంగా అవుతాయి. ఫస్ట్ ఐఎమ్ పుట్టింగ్ ఆనియన్. జీలకర్ర, ఆవాలు ఫస్ట్ నూనె కాగిన వెంటనే వేసేది చాలా మంచి అలవాటు, ఎందుకంటే దే హ్యావ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ దెమ్. సో నూనె వేడి చేసినప్పుడు దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ ఫ్రీ రాడికల్స్ టు బి జనరేటెడ్. సో టు కౌంటర్ యాక్ట్ దట్ మన వంటల్లోనే దెర్ హ్యావ్ ఆల్వేస్ బీన్ things which we add which try to reduce the free radicals. For example, ఆవాలు, జీలకర్ర అవి చిటికినప్పుడు దాంట్లో ఉండే ఫ్రీ రాడికల్స్ తీస్తుంది, ఆయిల్లో ఉండే ఫ్రీ రాడికల్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పసుపు కూడా వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. సో కొంచెం పసుపు. సో పసుపులో ఏముంది, కర్క్యూమిన్ అనే అంశం ఉంటుంది. That is what is giving you the health benefits. Onion కొంచెం బ్రౌన్ అయిన తర్వాత కట్ పుదీనా. జింజర్,
తురిమి వేస్తే ఇంకా బాగుంటుంది. వీళ్ళు సన్నగా కట్ చేస్తారు, ఇలా కట్ చేసేది మాకు చాలా కష్టం. క్యారెట్ ఉడికించిందైనా వేసుకోవచ్చు, ఫస్టే వేస్తే ఇఫ్ ఇట్స్ కట్ స్మాల్ అయినా అలాగే అయినా వేసుకోవచ్చు. ఇంకా మీరు బీన్స్ వేసుకోవచ్చు, బాటిల్ గార్డ్ వేసుకోవచ్చు, సీమ వంకాయ అన్నాను కదా దాన్ని వేసుకోవచ్చు. ఆల్ ద మోర్ యు యాడ్ ద మోర్ టేస్టీ ఇట్ విల్ బి. టొమాటో, సో ఈ స్టేజ్ లో ఉప్పు వేస్తే కొంచెం తొందరగా ఉడుకుతుంది టొమాటో అండ్ వెజిటబుల్స్. కొంచెం నీళ్ళు వేస్తున్నాను. ఓకే, సో లెట్ దిస్ బాయిల్ ఫర్ అ మినిట్. అంతలో we will discuss ఇడ్లీ ఎలా చేయాలి. సో ద రేషియో రిమైన్స్ ద సేమ్. ఎప్పుడు మనకు అవసరం ఉండే రేషియో మారదు. సో వెదర్ యూఆర్ మేకింగ్ ఇడ్లీ, వెదర్ యూఆర్ మేకింగ్ కిచడీ, వెదర్ యూఆర్ మేకింగ్ చపాతి, ప్రోటీన్ ఇస్ టు కార్బోహైడ్రేట్ రేషియో వీ హ్యావ్ టు రిటైన్ ఇన్ ద సేమ్ వే. చాలా మంది ఒక భాగం మినుములకి 2 భాగాలు సిరిధాన్యాలు కానీ బియ్యం కానీ వేసి ఇడ్లీ చేస్తారు. దట్ ఈస్ టూ మచ్ ప్రోటీన్ ఫర్ అస్. సో వీ హ్యావ్ టు రెడ్యూస్ దట్. 1 part మినుములు అయితే 4 భాగాలు సిరిధాన్యాలు. ద ఐడియల్ రేషియో టు ఈట్. అండ్ ఇడ్లీ కూడా మీకు అలా చేస్తేను బాగా వస్తుంది. దానికి మీరు సాఫ్ట్నెస్ కోసం ఏం చేయాలి, 1 పిడికిడంతా సిరిధాన్యాలు బియ్యం. ఇప్పుడు మీరు సామలతో ఇడ్లీ చేస్తున్నారంటే రైస్ ఆఫ్ సామే, కుక్డ్ రైస్ సామల్ది 1 పిడికిడంతా రుబ్బేటప్పుడు మిక్స్ చేయాలి. ఇదేం చేస్తుంది, ఇట్ విల్ హెల్ప్ టు గివ్ ద సాఫ్ట్నెస్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏమి రైస్ తో ఇడ్లీ, మీరు వైట్ రైస్ తో ఇడ్లీ చేస్తుంటే వి యూజ్ కుస్బియ్యం అంటాం, ఏమంటారు తెలుగులో, బాయిల్డ్ రైస్, పార్ బాయిల్డ్ రైస్, ఉప్పుడు బియ్యం. సో ఉప్పుడు బియ్యం వేస్తాం కదా, దాని బదులుగా ఏం చేస్తున్నాము, సిరిధాన్యాలది ఉడికించిన అన్నం కొంచెం వేస్తున్నాం. సో దాందే ఏ సిరిధాన్యాలు వాడుతున్నారో దాందే వాడినప్పుడు మీకు ఇడ్లీ బాగా సాఫ్ట్ గా ఫ్లఫీగా వస్తుంది. ఎస్పెషలీ మీకు సామలతో కానీ ఊదులతో కానీ చేస్తే ఇడ్లీ ఇంకా సాఫ్ట్ గా వస్తుంది. దట్ ఈస్ ఇన్హెరెంట్లీ ద నేచర్ ఆఫ్ ఊదులు అండ్ సామలు, సాఫ్ట్నెస్. సో దోశ చేసేటప్పుడు మీకు ఉత్తప్పం లాగా లావు దోశ చేస్తున్నారంటే సామలు కానీ ఊదులు కానీ ఆరకులు కానీ వాడుకోవచ్చు. కానీ మీకు మసాలా దోశ లాగా గరి గరిగా కావాలంటే అప్పుడు మీరు
కొర్రలతో కానీ లేకుంటే అండు కొర్రలతో కానీ చేసుకుంటే క్రిస్ప్ మసాలా దోశ లాగా వస్తుంది. దానికి ఆఫ్ కోర్స్ ఒక చెంచా అంతా మెంతులు వేస్తాం. ఇడ్లీకి కానీ దోశకి కానీ చెంచా మెంతులు. సో నానపెట్టిన తర్వాత అట్లీస్ట్ 6 to 8 hours ఫస్ట్ ఇట్ హ్యాస్ టు సోక్. రుబ్బిన తర్వాత మిక్స్ చేసేసి, సో మీకు సిరిధాన్యాలది అటుకులు దొరికినా దాన్ని కూడా వేసుకోవచ్చు. అందరికీ అవైలబుల్ లేదు, అవైలబుల్ ఉంటే సిరిధాన్యాలది అటుకులు ఒక 1 full handful ఇస్ సఫిషియంట్ సాఫ్ట్నెస్ కోసం, దాన్ని కూడా వాడుకోవచ్చు. సో లెట్ ఇట్ ఫర్మెంట్ ఓవర్ నైట్ అండ్ పొద్దున్న లేచి మీకు ఇడ్లీ దోశ బ్యాటర్ రెడీ. ఓకే, సో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. రెగ్యులర్ రైస్ ఇడ్లీ మీకు 8 minutesలో స్టీమ్ చేస్తే సరిపోతే, ఇది అరౌండ్ 12 minutes అవసరం వస్తుంది అంతే. స్టీమింగ్ డ్యూరేషన్ స్లైట్లీ ఇంక్రీజెస్. సో మేము సమ్ పీపుల్ లైక్ ఇడ్లీ మొత్తం పిండి చేసేసే వాడతారు. మేమైతే నూక వేస్తాం. సో సిరిధాన్యాలదే సన్నగా దొరికిన నూకని ఉద్దిన బ్యాల్ రుబ్బేసిన తర్వాత నూక కలిపి పెట్టేస్తాం. వి డోంట్ గ్రైండ్ ద హోల్ సిరిధాన్యాలని గ్రైండ్ చేయాలి. యువర్ విష్, హౌఎవర్ యూ లైక్ ఇట్. నూకగా ఇడ్లీ ఇష్టం అయితే నూక కలుపుకోవచ్చు, పిండే చేసుకుని అయినా వేసుకోవచ్చు. ఓకే, సో నౌ బఠానాలు, ఇది ఆల్రెడీ కుక్ చేసిన బఠానాలు